లాస్ట్ టైం శ్రీకాకుళం అయితే వెళ్ళానని ఆల్రెడీ తెలుసు కదండి, చాలా మందికి తెలుసు. బట్ వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు. చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మా పొలంలో మినపప్పు అనమాట. వరి పంట అయిపోయాక మినుములు కానీ పెసలు కానీ వేస్తారు. ఆ మినపప్పు అయితే నేను తెచ్చుకున్నాను. ఒక 2 కిలోల వరకు తెచ్చుకున్నానండి, అంతే. సో అదైతే నానబెట్టి గారెలు అయితే వేసుకుందాం అనేసి అయితే నానబెట్టాను. నైట్ నానబెట్టి మార్నింగ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మేమైతే ఫస్ట్ అయితే ఈ మినపప్పు ఎక్కువ వాడేవాళ్ళం. పెళ్ళైన తర్వాత అత్తయ్యలు అయితే సాయి మినపప్పు అయితే వాడుతున్నారు. ఈ మినపప్పు క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. నానిన తర్వాత బాగా పిసికియాలి. దానికి మినపప్పు అదే పొట్టంతా వచ్చినంత వరకు ఎక్కువ వాటర్ వేసి ఇలా నేను చేస్తున్నాను కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా చేస్తే పొట్టంతా సెపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిన పొట్టును పక్కకు తీసేసి వాటర్ కూడా మనకి ఎక్కువ అవ్వవు. ఒక 2-3 టైమ్స్ వాటర్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది. తర్వాత చక్కగా క్లీన్ చేసుకొని రాళ్ళు అనేది సపరేట్ చేసుకోవడమే. లైక్ చేయండి.